హైదరాబాద్లో మరొక భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూసాపేటలో ఇప్పుడు ఎలక్ట్రానిక్ వాహనాల గోదాంలో మంటలు ఎగిసిపడుతున్నట్లుగా తెలుస్తోంది. 4 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పడానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయినా సరే ఈ మంటలు మరింత పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. క్షణక్షణానికి మరింత స్ప్రెడ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రమాదంలో ఎలక్ట్రానిక్ వాహనాలన్నీ కూడా పూర్తిగా కాలి బూడిదైనట్లుగా తెలుస్తోంది. భారీగా ఆస్తి నష్టం జరిగిందంటూ నిర్వాహకులు చెప్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఒక్కసారి మీరు ఆ విజువల్స్ని చూడొచ్చు. మంటలు ఆ లోపల ఒక ఎలక్ట్రానిక్ వాహనాల గోదాం అది, అందులో ఈ భారీగా మంటలు ఎగిసిపడుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే వాటిని ఆర్పడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు ఫైర్ సిబ్బంది. కానీ క్షణక్షణానికి ఆ మంటలు మరింత ఎగిసిపడుతున్నాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా నల్లటి పొగ కమ్ముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నట్లుగా తెలుస్తోంది. గాలి సలుపక మరోవైపు చాలామంది ఎక్కడ తమ ఇళ్లకి తమ ప్రాంతాలకు కూడా ఈ మంటలు వ్యాపిస్తాయో అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఏంటో మనం తెలుసుకుందాం. సురేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సురేష్, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? అసలు మంటలు ఎలా అంటుకున్నాయి? ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది? ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి వాటిని ఆపడానికి? ఏదైతే మొదల మనం అమీర్పేట్ మైత్రివనం ఫైర్ యాక్సిడెంట్ మర్చిపోకముందు తాజాగా మూసాపేట పరిధిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈసారి కూడా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి గోడౌన్ ఉంటుంది, ఆ గోడౌన్ మెయింటైన్ చేస్తున్నారు గత కొద్ది రోజులుగా. సో ఈ గోడౌన్ కూడా జనావాసాల మధ్యలో ఉండేసరికి ఒక్కసారిగా మధ్యాహ్నం 1 వరకు లైట్ గా మంటలు స్టార్ట్ అయ్యని చెప్పేసి ఎవరైతే ప్రజలు చూసి వెంటనే ఫైర్ యాక్సిడెంట్ కి ఫైర్ డిపార్ట్మెంట్ కి కాల్ చేస్తే మరి ఫైర్ ఇంజిన్ కూడా చాలా వరకు లేట్ గా వచ్చాయి. సో ఫైర్ ఇంజిన్ వచ్చేలోపు దాదాపు 50 పైగా ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ రెగ్యులర్ గా చెప్తాం కానీ లేకపోతే ఇట్లా యూత్ కి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. సో ఫైర్ ఇంజిన్ లేట్ గా రావడంతో దాదాపు గోడౌన్ మొత్తం పూర్తిగా దగ్గరమంది దాదాపు 50 వెహికల్స్ పైగా మొత్తం ఖాళీ మూడుదైన పరిస్థితి. సో ఒక్క వెహికల్ కూడా పనికి రాకుండా పోయింది. సో దాదాపు ఇప్పుడు ఆ మంటలు ఆర్పడానికి 4 ఫైర్ ఇంజన్లు వచ్చాయి. బట్ టైంకి వస్తే బాగుందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ఖచ్చితంగా మేము 1:30కు చూసిన వెంటనే 100కి కానీ ఫైర్ ఇంజన్కి కానీ కాల్ చేస్తాం. బట్ అధికారులు ఎవరు స్పందించలేదు. ఫైర్ ఇంజన్ సకాలంలో వస్తే ఇంత పెద్ద ప్రమాదం జరిగిపోయేది అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. మన పక్కన ఇది చాలా వరకు ఇది గోడౌన్ ఏరియా, మూసాపేట రైల్వే గూడ్స్ ఏరియా అంటారు. ఈ రైల్వే గూడ్స్ ఏరియాలో ఇటు చాలా వరకు గోడౌన్స్ తో పాటు జనావాసాల్లో ఉండేసరికి ఒక్కసారిగా మంటలు రావడంతో జనాలు మాత్రం తీవ్ర ఆందోళనకు గురైన పరిస్థితి. సో ఇప్పుడే సంవత్సరం సంబంధించి పోలీసులు కూడా వచ్చారు. ఫైర్ ఇంజన్ కూడా 4 వచ్చాయి. బట్ ఫైర్ ఇంజన్ వచ్చేసరికి మాత్రం పూర్తిగా దగ్గరమైన పరిస్థితి. అంటే ఎంత పూర్తి ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ ఎప్పటిలోపు కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో? పొగలు కనిపిస్తున్నాయి అక్కడ. ఆఫీసర్ సంబంధించి కూడా ఇప్పటి వరకు అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందని దానికి ఒక కన్ఫర్మ్ రాలేకపోతున్నారు. సో సంబంధించి నిర్వాహకులు కూడా ఇప్పటి వరకు అయితే ఆ లొకేషన్ చేరుకోలేదు. నిర్వాహకులు కూడా ఇప్పటి వరకు అయితే ఇక్కడికి రాలేని పరిస్థితి. నిర్వాహకులు ఎవరని కూడా ఇక్కడ స్థానికులు చెప్పలేకపోతున్నారు. సో ఏదైతే ఫైర్ ఆఫీసర్స్ అడుగుతుందో ఇంతవరకు జస్ట్ మేము ఆర్పడానికి టైం తీసుకున్నాం, అసలు ఎలా ఫైర్ జరిగింది ఏంటనేది కొద్ది సేపట్లోనే మేము అంచనా వేసి చెప్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. భారీగా ఆస్తి నష్టం జరిగింది అంటున్నారు కదా సురేష్, అంటే ఎన్ని బైక్స్ లోపల ఉన్నాయి? ఎలక్ట్రిక్ బైక్స్ అంటున్నారు. బ్రాండ్ ఏ కంపెనీకి సంబంధించిందని ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా మన దగ్గర? అలాగే ఎన్ని ఉండొచ్చు లోపల? డీటెయిల్స్ ఇంకా ఏం తెలియట్లేదు. అది కంపెనీ బైక్స్ అంటే దాదాపు మనం ఈ జెప్టోలో కానీ ఈ గూడ్స్ కి సంబంధించి జెప్టో కానీ లేకపోతే ఏదైతే హోమ్ కి సంబంధించి బుకింగ్స్ మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి సో దానికి సంబంధించిన వెహికల్స్ అని చెప్తున్నారు. దాదాపు 50 నుంచి 60 వెహికల్స్ పైగా, అంటే ఎంత కాదన్నా ఒక 20-30 లక్షల ఆస్తి నష్టం అని చెప్పేసి అయితే ఒక అంచనాకు వస్తున్నారు. బట్ అధికారులు కూడా ఏది కన్ఫర్మ్ గా చెప్పట్లేదు. సో కొద్దిసేపట్లో అధికారులు వచ్చి అసలు ఫైర్ యాక్సిడెంట్ గల కారణాలు, ఎంత ఆస్తి నష్టం అనేది కొద్దిసేపట్లో అయితే మీడియాకు చెప్పే పరిస్థితి ఉంది. రైట్. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది తెలియడం లేదు. మరోవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది లోపల భారీగా. ఆ వెహికల్స్ అన్నీ కూడా కాలిపోయాయంటూ చెప్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. మరోవైపు మంటలు ఆ జనావాసాల మధ్యలోనే ఆ ప్రాంతం ఉంది, ఆ గోడౌన్ ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఆ మంటలు తమ ఇళ్లకి వ్యాపిస్తాయో అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా ఆ పొగ, నల్లటి దట్టమైనటువంటి పొగ ఆ ప్రాంతం అంతా వ్యాపించడంతో ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టం అవుతుంది అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సిబ్బంది పూర్తిగా మాకు డీటెయిల్స్ ఇంకా తెలియదని చెప్తున్నారు. అసలు మంటలు ఎలా వచ్చాయి లోపల
అలాగే ఎన్ని వెహికల్స్ కాలిపోయాయి, ఎంత నష్టం జరిగింది అనేది పూర్తిగా మనకి సమాచారం రావాల్సి ఉంది. సురేష్ ఎప్పటికప్పుడు మనకి డీటెయిల్స్ అందిస్తూ ఉంటారు. ఒకవేళ ఈ అంశానికి సంబంధించి మీకు ఏదైనా సమాచారం ఉన్నా, ఈ అంశంపై మీ అభిప్రాయాలు ఉన్నా మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. గోడౌన్ ఉంటుంది, ఆ గోడౌన్ మెయింటైన్ చేస్తున్నారు గత కొద్ది రోజులుగా. సో ఈ గోడౌన్ కూడా జనావాసాల మధ్యలో ఉండేసరికి ఒక్కసారిగా మధ్యాహ్నం 1 వరకు లైట్ గా మంటలు స్టార్ట్ అయ్యని చెప్పేసి ఎవరైతే ప్రజలు చూసి వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ కి కాల్ చేస్తే మొత్తం ఫైర్ ఇంజన్ కూడా చాలా వరకు లేట్ గా వచ్చాయి. సో ఫైర్ ఇంజన్ వచ్చేలోపు దాదాపు 50 పైగా ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ రెగ్యులర్ గా చెప్తాం కానీ లేకపోతే ఇట్లా న్యూస్ కి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. సో ఫైర్ ఇంజన్ లేట్ గా రావడంతో దాదాపు గోడౌన్ మొత్తం పూర్తిగా దగ్గరమల్లి దాదాపు 50 వెహికల్స్ పైగా మొత్తం ఖాళీ మూడుదైన పరిస్థితి. సో ఒక్క వెహికల్ కూడా పనికి రాకుండా పోయింది. సో దాదాపు ఇప్పుడు ఆ మంటలు ఆపడానికి 4 ఫైర్ ఇంజన్లు వచ్చాయి. బట్ టైంకి వస్తే బాగుందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ఖచ్చితంగా మేము 1:30కు చూసిన వెంటనే 100కి కానీ ఫైర్ ఇంజన్కి కానీ కాల్ చేస్తాం. బట్ అధికారులు ఎవరు స్పందించలేదు. ఫైర్ ఇంజన్ సకాలంలో వస్తే ఇంత పెద్ద ప్రమాదం జరిగిపోయేది అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. పక్కన ఇది చాలా వరకు ఇది గోడౌన్ ఏరియా, ఇది మున్సిపల్ రైల్వే గూడ్స్ ఏరియా అంటారు. ఈ రైల్వే గూడ్స్ ఏరియాలో ఇటు చాలా వరకు గోడౌన్స్ తో పాటు జనావాసాల్లో ఉండేసరికి ఒక్కసారిగా మంటలు రావడంతో జనాలు మాత్రం తీవ్ర ఆందోళన గురైన పరిస్థితి. సో ఇప్పుడే సంవత్సరం సంబంధించి పోలీసులు కూడా వచ్చారు. ఫైర్ ఇంజన్ కూడా 4 వచ్చాయి. బట్ ఫైర్ ఇంజన్ వచ్చేసరికి మాత్రం పూర్తిగా దగ్గరమైన పరిస్థితి. అంటే ఎంత పూర్తి ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ ఎప్పటిలోపు కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో? పొగలు కనిపిస్తున్నాయి అక్కడ. ఆఫీసర్ సంబంధించి కూడా ఇప్పటి వరకు అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందని దానికి ఒక కన్ఫర్మ్ రాలేకపోతున్నారు. సో సంబంధించి నిర్వాహకులు కూడా ఇప్పటి వరకు అయితే ఆ లొకేషన్ చేరుకోలేదు. నిర్వాహకులు కూడా ఇప్పటి వరకు అయితే ఇక్కడికి రాలేని పరిస్థితి. నిర్వాహకులు ఎవరని కూడా ఇక్కడ స్థానికులు చెప్పలేకపోతున్నారు. సో ఏదైతే ఫైర్ ఆఫీసర్స్ అడుగుతూ కూడా ఇంతవరకు జస్ట్ మేము ఆర్పడానికే టైం తీసుకున్నాం. అసలు ఎలా ఫైర్ జరిగింది ఏంటనేది కొద్ది సేపట్లోనే మేము అంచనా వేసి చెప్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. భారీగా ఆస్తి నష్టం జరిగింది అంటున్నారు కదా సురేష్. అంటే ఎన్ని బైక్స్ లోపల ఉన్నాయి? ఎలక్ట్రిక్ బైక్స్ అంటున్నారు. బ్రాండ్ ఏ కంపెనీకి సంబంధించిందని ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా మన దగ్గర? అలాగే ఎన్ని ఉండొచ్చు లోపల? డీటెయిల్స్ ఇంకా ఏం తెలియట్లేదు. అది కంపెనీ బైక్స్ అంటే దాదాపు మనం ఈ జెప్టోలో కానీ ఈ గూడ్స్ కి సంబంధించి జెప్టో కానీ లేకపోతే ఏదైతే హోమ్ కి సంబంధించి బుకింగ్స్ మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి సో దానికి సంబంధించిన వెహికల్స్ అని చెప్తున్నారు. దాదాపు 50 నుంచి 60 వెహికల్స్ పైగా అంటే ఎంత కాదన్నా ఒక 20-30 లక్షల ఆస్తి నష్టం అని చెప్పేసి అయితే ఒక అంచనాకు వస్తున్నారు. బట్ అధికారులు కూడా ఏది కన్ఫర్మ్ గా చెప్పట్లేదు. సో కొద్దిసేపట్లో అధికారులు వచ్చి అసలు ఫైర్ యాక్సిడెంట్ గల కారణాలు ఎంత ఆస్తి నష్టం అనేది కొద్దిసేపట్లో అయితే మీడియాకు చెప్పే పరిస్థితి ఉంది. రైట్. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది తెలియడం లేదు. మరోవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది లోపల భారీగా. ఆ వెహికల్స్ అన్నీ కూడా కాలిపోయాయంటూ చెప్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. మరోవైపు మంటలు ఆ జనావాసాల మధ్యలోనే ఆ ప్రాంతం ఉంది, ఆ గోడౌన్ ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఆ మంటలు తమ ఇళ్లకి వ్యాపిస్తాయో అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా ఆ పొగ, నల్లటి దట్టమైనటువంటి పొగ ఆ ప్రాంతం అంతా వ్యాపించడంతో ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టం అవుతుంది అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు సిబ్బంది పూర్తిగా మాకు డీటెయిల్స్ ఇంకా తెలియదని చెప్తున్నారు. అసలు మంటలు ఎలా వచ్చాయి లోపల, అలాగే ఎన్ని వెహికల్స్ కాలిపోయాయి, ఎంత నష్టం జరిగింది అనేది పూర్తిగా మనకి సమాచారం రావాల్సి ఉంది. సురేష్ ఎప్పటికప్పుడు మనకి డీటెయిల్స్ అందిస్తూ ఉంటారు. ఒకవేళ ఈ అంశానికి సంబంధించి మీకు ఏదైనా సమాచారం ఉన్నా, ఈ అంశంపై మీ అభిప్రాయాలు ఉన్నా మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు.